పట్టణ సీనేవి ఎలుగుతా అన్ని సొమ్ముల మీద ఎల్లమ్మ పల్లసారు వేసినది ఎలుగో పుల్లగొట్టనెక్కినది ఎల్లమ్మ పులసెత్తి పట్టినది ఎలుగో అమ్మోరి ఎల్లమ్మ తల్లి ఎల్లేనా దేవి ఎల్లేనా అమ్మోరి ఎల్లమ్మ తల్లి ఎల్లేనా దేవి ఎల్లేనా అమ్మోరి ఎల్లమ్మ తల్లి ఎల్లేనా దేవి ఎల్లేనా అమ్మోరి ఎల్లమ్మ తల్లి ఎల్లింది రేణికెల్లమ్మ అరణ్యవాసం శరవసాది రేణికెల్లమ్మ అడవి అరణ్యము తల్లి వచ్చేనా రేణికెల్లమ్మ అడుగు లోపల పోయేడు వాళ్ళ కట్టము ఎలా వచ్చింది దేవి ఎల్లమ్మ వచ్చింది దేవి ఎల్లమ్మ అమ్మా అడవిల్ల శంబల పుట్టిన చలవీరభద్రుడు నాన్న మార్యంబల పుట్టిన మల్లికార్జున స్వామిని పర్వతం మీద నా భర్తతో అటువంటి భార్యతోటి ఎదురుగా పోరబెట్టుకుని మారు భార్యకై నేను వెళ్ళిపోతున్నట్ట వచ్చిన ఏమిటమ్మా ఎవరమ్మా నువ్వు బాలవీరుడా నా తల్లి శంకరు నా తల్లి పార్వతమ్మా పరశురాము తల్లి పంచదేవత నా పేరు ఎల్లమ్మ కాకరా మల్లయ్యో కాకరా మీ నా తమ్ముడా శ్రీకాళమోతము రామల్లయ్యో కూడా పుచ్చుకున్నావు మల్లయ్యా సంసారమోతము నా తమ్ముడు ఆడు కూడా పుచ్చుకున్నావు మల్లయ్యా ఎంత దండ సోరే తమ్ముడు తమ్ముడా మల్లేశ మల్లికార్జున స్వామి తీరిగా రోజక ప్రాణాలు పట్టినాడు మల్లయ్య ప్రాణాలు పట్టినాడు మల్లయ్య ఓ అక్కరేనక ఎల్లమ్మ ఒకనాడు బాధ నాకు గదాయనక ఒకనాడు బాధ కూడా గదాయనము ఒకనాడు చెడు కూడా గదాయనే నీ మధ్యలో భ్రమరాంబదేవి నీ మధ్యలో భ్రమరాంబదేవి అనరాని మాటలల్లా అంటున్నదే చెప్పరాని దెబ్బల్లో వేస్తున్నదమ్మా నీ మధ్యలో భ్రమరాంబదేవి అనరాని మాటలంటూ ఒకవేళ కనుకనేమి మారు భార్య వేసుకుని వచ్చి సల్లకుండల కడ సముద్రం కూర పెడతానని మొక్కల మొక్కలకునేమో చేతులు ముందుగా మారు రూపాన్ని వెళ్ళిపోయినటువంటి భక్తి విశ్వాసం చూస్తాననుకున్నా ఇక్కడ పడ్డవాడు ఎడబడ్డవాడు యశోయకులైన ఇంపది కాదన్నది నేనున్న చోట నీళ్లు చల్లుకుంటారంట నేనున్న చోట సామె చల్లుకుంటారాట
ఎల్లమ్మ ఎక్కడ పడ్డవాడన్నది ఏడబడ్డవాడన్నది తిన బంగారు ధర లేవు తాగ బంగారు చెమ్ములు లేవు తెచ్చుకో మొత్తం పోస్త గంజన్నది తన గంట మించిన అందగతి లేదని అందరూ వద్ద సౌందర్యవతి లేదని విర్ర విగుతున్నదమ్మా తనకంటే ఏడు మూలాలు ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి ఒకవేళ వరలగ్నం వాడి సల్లకుందర సముద్ర పోరు పెడుతుండే మారి భార్యకై వెళ్ళిపోతున్నా పక్కకల్లా జరగాలదే రేనకమ్ము పక్కకల్లా జరగమ్మా దేవి ఎల్లమ్మ అదే దాని కళ్ళ కాడు చూడని ఒకవేళ మారి భార్యకై వెళ్ళిపోతున్నా అక్కడ జరగమ్మ ఒకవేళ మారి భార్య తీసుకొని వచ్చి ఏడు మూల ఎక్కువ అమ్మాయిని తీసుకొని వచ్చి సల్లకుందర సముద్ర పోరు పెడతానక్క ఆడుదన్నమాటకు అమ్ముడు అవును వస్తువులు మారవరకు వెళ్ళిపోతున్నా నా తమ్ముడ మల్లయ్య ఎవరు చెప్పిన బుద్ధులు తమ్ముడా ఎవరు చెప్పిన జ్ఞానం తమ్ముడా మల్లయ్య అది కూడా కొనుకొచ్చిన కోడలు పిల్లకి ఇన్ని మాటలన్నా తమ్ముడా మల్లయ్య దాన్ని చూడవతనైనా ఓనాడు పుట్టకన పోదు ఓనాడు కూడా పట్టకన పోతివి తమ్ముడు మల్లయ్య చెడి పట్టుకున్నాడు చెంపలు చూడు పట్టి చెట్టోడు బట్టలు చూడన్నట్టుగా అది అనరాని మాటలను కూడా మారి వరకు వెళ్ళిపోతున్నావా ఎక్కడ పడ్డ వాళ్ళు ఏడవడు కాలుతో కొనుక్కుంటుంది చెప్పుకుంటుంది కానీ వస్తానని అంటున్నాము తమ్ముడా మల్లయ్య తెలిసి వద్దలేవు అన్నది మేడదేవి ఒక ఊరిలో తమ్ముడా రెండు కత్తులు ఏరా మల్లయ్యో తమ్ముడా ఇద్దరు వెళ్ళాలి చేసుకున్నట్టు కూడా తమ్ముడా మల్లయ్య ఇద్దరు వెళ్ళాలి సంసారం ఏరాదు తమ్ముడు మూడేళ్ళు ఏరాదు తమ్ముడా మల్లయ్య ఇద్దరు వెళ్ళాలి సంసారం ఏరాదు మూడేళ్ళ వ్యవసాయం చేయరాదు తమ్ముడా మల్లయ్య అది ఏంటంటే తమ్ముడా మల్లయ్య దీంతో మాట్లాడు దాంతో మాట్లాడు దీని కోపము అదేమో పెట్టినది నీకు అక్క పంపిస్తుంది ఇదేమో పెట్టినది కానీ ఒకళ్ళ కక్క పంపిస్తుంది తమ్ముడా మల్లయ్య ఇద్దరు తమ్ముడు మల్లయ్య తమ్ముడా కూడా మల్లయ్య అది కాకపోయినా ఎత్తేసి వ్యవసాయం ఎత్తికంది కాదు తమ్ముడా మల్లయ్యో నీకున్న కూడా మూడు ఎత్తుకులు రెండేళ్ళు కొట్టుకోకూడదు కడతాము ఒక ఎత్తున ఎవ్వలకుంద కట్టేదు తమ్ముడా మల్లయ్య ఈ గుండె మీద ఒట్టు ఏమంటే వేస్తుంది చూసుకో ఎట్లా కొట్టుకుపోయి మేత మేపుతున్నాను గుండె కట్టేసిందని చెప్పి గుండె మీద పెట్టుకుల గుండె మీద వేస్తుంది ఈ అరకమై ఎట్లేమంటే వేస్తే కూడా పోతున్నాయి ధాన్యమో కట్టి మేపుతున్నాడు మనం అక్క కట్టినది ఒక అర్థమై చేస్తాయి ఏడుసు ఎత్తేసి సామెచ్చిగా రా తమ్ముడు వేసిన సంసారం ఎచ్చికందు కాదురా మల్లయ్య కొట్టు తమ్ముడా మల్లయ్య నా మనలో మేడదేవి కొద్దిగా చెప్తా తమ్ముడా నీకన్నా ముందు వెళ్ళిపోయి తమ్ముడు ఆడవిల్ల మాటరా మల్లయ్యో తమ్ముడా ఆడవిల్ల మాటరా మల్లయ్యో ఉదయ తమ్ముడా మల్లయ్య ఆడవిల్ల రేణుకా దేవి ఎల్లమ్మ మల్లయ్య తమ్ముడా మల్లయ్య ఆడవిల్ల మాట అడుగుతా ఇల్లాడి మాట ఇడుకుదాటరా కన్న తల్లి మాట కడబా దాటరా తమ్ముడా వద్దు తమ్మి వెళ్ళిపోరా అన్నంత లోపల గుండు మల్లికార్జున స్వామి కళ్ళ చూసి
పెరగన్నం సత్తన్నట్టుగా అక్కడెనిక ఎల్లమ్మ వెళ్ళిపోయి ముంగల వెళ్ళిపోయి ఏడుగురు రామదేవి చెటాల శంపల దెబ్బలు కొట్టి బుద్ధిగానే చెప్పి వస్తానన్నది ఎల్లమ్మదేవి. అరే మంచి భగవంతుడు మల్లయ్య ఒకవేళ ఇప్పుడు ఒకసారి వస్తానని ఒకవేళ భగవంతుడు మల్లన్న వెనక మళ్ళీ శ్రీశైల పర్వతము దారి పట్టే మల్లయ్య శ్రీశైల పర్వతము దారి పట్టినాడా భగవంతుడు మల్లయ్య ఎక్కడ మాట వెళ్ళడు వెనక మళ్ళీ శ్రీశైల పర్వతం వెళ్ళిపోతున్నాడే. అటువంటి వెనకనే మొక్కలు మోసేది వేసుకొని మోది మీద ఉన్న జొల్లు పొట్ట మీద పడుతున్నది. పొట్ట మీద జొల్లు ఏమో మొక్కల మీద పడుతున్నది. మొక్కల మీద జొల్లు మీకు విగాల మీద పడుతున్నది. సక్షవాది దేవుడే సక్షవాది దేవుడు స్వామి రమణయ్య భగవంతుడే దేవుడు భగవంతుడు దేవుడు శ్రీశైలమే పర్వతము ఆ మెట్లు ఎక్కడ పట్టినా మెట్లు ఎక్కడ పట్టినా ఆ నాగ మీద తలయో నాడే సౌక పోతిని ఆ నాడే సౌక పోతిని రమరమ్మనే మేడకు ఆ మేడకు వస్తా ఉన్నాడు శ్రీశైలనే వాసుడు ఆ శివనిలా చెమ్ముడు పర్వతల దేవుడే ఆ భక్తి గల్ల లింగము ముసమంత లింగము ఆ మూడు లోకాల కత్తరా ఔడమంత లింగము 12 కోట్ల కడతారు అనుకుంట దేవుడే ఆ పూనుకుంట దేవుడు పూనుకుంట దేవుడు ఆ భ్రమరమ్మనే మేడకు మేడకు ఉన్నాడా భ్రమరమ్మ మేడ వచ్చి భామ భ్రమరామదేవి భామ భ్రమరామదేవి అంటారు కుదరబెట్టి ప్రేమ కుదరేపిన వల్లయ్యా ఆచి కుదరబెట్టి ప్రేమ కుదరబెట్టి లేవు బట్టి మల్లయ్యో మల్లయ్యా చేసుకుంటూ సిద్ధమై కూర్చున్నారైనా ఈ రూపాలపై మళ్ళా ఒకరి కాదు ఇద్దరు కాదు ఏడు పెట్టుకుని వస్తాడో నాకు సంధి బాధ తప్పదేమో సంధి కోరు తప్పదేమో మేడమ్మ ఇట్లా సిద్ధం చేసుకుంటూ ఉంటుండగా అంతలో మల్లన్న పిలుపు ఆలగించింది. అయ్యో నా స్వామి వచ్చినట్టుంది కదా ఆ పిలుపు మీ అన్నదేనా? తన భర్త పిలుపు బాగానే గుర్తుపట్టాలి కదా. అవును నీ అన్న పిలిపే సేమ్ నీ అన్న పిలిపే అట్టే పిలుస్తుండు. అమ్మవారు మేడలమ్మ చమ్మతోనే ఉదగాలి చేతని వాళ్ళు వైనార్తికైనా మంచిని వాళ్ళు తీసుకున్నది. అమ్మవారు కదా
తొండయి పల్లవంటివి దొరలు తల్లిదారి నాడా తొండయి పల్లవంటివి గంటలాదరు వదనమ్మ గడవుగా తల్లిదారి నాడా గంటలాదరు వదనమ్మ ఏంటంటే పచ్చనామా తిరిగి మల్లన్న కనుక ఎటువంటి ఆ భగవంతుడు మల్లన్న కళ్ళలు తిరిగాడమ్మ ఎక్కడ పచ్చ కొంచెం పచ్చనాపురి ఓయమ్మో మల్లొచ్చింది మన దండం రామరెడ్డి అన్న గారు ఇప్పుడే ఇచ్చేశారు. స్వాగతం సుస్వాగతం.